అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పాలక వర్గంపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ గత 5 ఏళ్లలో జరిగిన అక్రమ కట్టడాలు, ఇచ్చిన అనుమతుల వివరాలను పూర్తి స్థాయిలో బయటకు తీసి ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. జైత్యాల బస్టాండ్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లు ఫిర్యాదు రావడంతో నోటీసులు జారీ చేసి నిర్మాణ అనుమతిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అధికారులు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. అక్రమ పర్మిషన్లు అనుకుంటూ, అక్రమ కట్టడాలు అనుకుంటూ పబ్బం గడుతున్నటువంటి ప్రస్తుత 9వ వార్డు కౌన్సిలర్ వారి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడడం పాలకవర్గంపై, అధికారులపై చాలా తప్పుగా భావిస్తున్నాం. మరి మేము అనుకున్నాం ఏంటంటే, గత 5 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి పాలకవర్గంకి వస్తే మాకు కొన్ని అనుభవాలు నేర్పిస్తారనుకుంటే, మరి వారు స్థాయిని మర్చి, వారు చేసిన పదవిని మర్చి అసత్య ప్రచారాలు చేయడం, వేములవాడ పట్టణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే మార్గం వారు చూపుతున్నారు. చాలా బాధాకరం. ఏదైతే గత కొద్ది రోజుల క్రితం వేములవాడ పట్టణం జైత్యాల బస్టాండ్లో పర్మిషన్ ఇచ్చారని చెప్పి అధికారులపై గౌరవ కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం, మరి చేసిన సందర్భంలో కూడా గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి తక్షణమే వారిపై చర్య తీసుకుంటామని చెప్పి జరిగింది. మరి చర్యలో భాగంగా అక్కడ సంబంధించినటువంటి పాలకవర్గం కానీ, మా దృష్టి కానీ మరి ఎలాంటి సమాచారం లేకుండా పర్మిషన్ అక్కడ ఇవ్వడం జరిగింది. కేవలం ఒక లైసెన్స్ ప్లానర్ ఎల్టీపీ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తప్పుదో పట్టించి వారు చెప్పినది ఒక ప్లేసు, పర్మిషన్ ఒక ప్లేసు, మరి దాన్ని పూర్తి స్థాయిలో మా దృష్టికి వచ్చిన ఎంక్వైరీగా పోయిన నెల 13వ డేట్ నాడు మరి గౌరవ ఆడియో గారికి ఎంక్వైరీగా, అదేవిధంగా సేమ్ టైంలో ఇద్దరి ఏదైతే పర్మిషన్ పొందినటువంటి లబ్ధిదారులకు కూడా నోటీస్ ఇచ్చుకుంటూ మరి దీనిపై తీసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత ఇంకో నోటీసులు ఇచ్చేది జరిగింది. 2 నోటీసుల తర్వాత మరి అధికారులకు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా వాళ్ళ సమాధానం బట్టి మీరు తక్షణంగా వెంటనే పర్మిషన్ రద్దు చేయాలని చెప్పి మరి మొన్నటి నెల 3వ డేట్ నాడు, ఈ నెల 3వ డేట్ నాడు మరి పర్మిషన్ కూడా రద్దు చేయలేదు. మరి దీనికి వాళ్ళు జబ్బలు జరుచుకుంటా మా వల్లనే పర్మిషన్ క్యాన్సిల్ అని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇలా ఎలాంటి ఎవరు కూడా లోపాకార ఒప్పందం లేదు. ఆమ్యాయాలంటే మాకు తెలియదు, మరి వాళ్ళకి తెలుసుకోవచ్చు. గత పాలకవర్గంలో ఆమ్యాయాలంటే వాళ్ళకి తెలుసు, మాకు తెలియదు. మరి ఆమ్యాయాలు మాకు ముట్టలేదు, ఆమ్యాయాల సంగతి తెలియదు. మరి మొన్నటి రోజున కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఒకసారి వినతి పత్రం ఇచ్చుకుంటూ మరి అక్రమ కట్టడాలకు ప్రోత్సహిస్తున్నాం. మరి సంబంధిత 11వ వార్డులో సంబంధిత వారి కౌన్సిలర్ ఉన్న ఆధ్వర్యంలో మరి కట్టడాలు జరుగుతున్నాయి. మరి మా దృష్టికి వచ్చిన వెంటనే వాటి గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. నిన్నటి రోజున కూడా మరి గౌరవ కమిషనర్ గారు, టౌన్ ప్లాన్ అధికారులు వాళ్ళపై చర్య తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఆ చర్యలో భాగంగా వేములవాడ పట్టణంలో ఎక్కడెక్కడ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ జరుగుతున్న వాటిపై అన్నిటి కూడా చర్య తీసుకోవాలనే ఉద్దేశంతోనే నిన్నటి రోజున అధికారులు వెళ్ళలేదు. అధికారులు వెళ్ళిన సందర్భంలో కొందరు వ్యక్తులు వారి యొక్క క్రెడిట్ కోసం, సానుభూతి కోసం మరి వారు విశ్వ ప్రయత్నాలు చేసి మరి గౌరవ శాసనసభ్యులు గారిని బయట వారి ప్రచారం కోసం వాడుకోవడం చాలా తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే వేములవాడ పట్టణంలో మీరు చేసినటువంటి 5 సంవత్సరాల్లో చాలా అక్రమాలు ఉన్నాయి. పర్మిషన్లతో పాటు మరి ఇంకా కూడా సంబంధించిన అధికారులను అయితే వాళ్ళ హయాంలో నానా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ప్రజల దగ్గరికి పాలన చేస్తున్నాం, ప్రజల దగ్గర 24 గంటలు ప్రజల్లో ఉంటున్నాం మేము. మరి మమ్మల్ని ఓర్చుకోలేక మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీకు తగదు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి పునరావృతమైతే ఊరుకునేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.